అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు ఉత్తమ నారీ సేవా పురస్కార అవార్డులను ప్రదానం చేశారు. సాహిత్య విభాగం వైసీపీ మహిళా నేత డాక్టర్ అనంతమాలతికి ఈ అవార్డు దక్కింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని టౌన్ బ్యాంకులో సంస్కార భారతి కళా సాహిత్యాల అఖిల భారతీయ సంస్థ ఆధ్వర్యంలో వివిధ సేవలు రాణిస్తున్న మహిళలకు ఉత్తమ నారీ సేవా పురస్కార అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అవార్డు అందుకున్న మాలతి మాట్లాడుతూ తనకు ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. మహిళలు అనేక రంగాల్లో రాణిస్తూ ఎంతో మంది స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఇప్పుడు ఈనాటి ఈ అభ్యున్నతికి చాలా కాలం నుంచి మొదలైంది. నిజం చెప్పాలంటే స్త్రీల అభ్యున్నతిలో పురుషుల పాత్ర కూడా ఎంతో ఉంది. గత కాలంతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు అందరూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇది 1909లో న్యూయార్క్లో స్టార్ట్ అయింది. ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పురుషులకు ఒక వేతనం, స్త్రీలకు ఒక వేతనం ఎందుకు ఇస్తున్నారు అన్న విధంగా సాగింది. అది తర్వాత అన్ని దేశాలకు పాకింది, యూరప్ కంట్రీస్కి అన్నింటికి. ఆ తర్వాత మన యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి వారు దీన్ని మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మహిళా దినోత్సవం అవసరమే ఎందుకంటారా, ఈనాటికి అక్కడ వివక్ష ఉంది, లేదని చెప్పడానికి లేదు. చాలా వరకు వివక్ష పోయింది, ఉంది అని రెండు చెప్పాల్సి వస్తుంది. డబుల్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈరోజు నేను చెప్పేది ఇవాళ ఒకటి ఏంటంటే, మన ఇవాళ ఈ అభ్యున్నతి కారణం మనం తెలుసుకోవడం, జ్ఞానం అనేది మనకు విద్య ద్వారా వస్తుంది. తప్పకుండా అందరూ చదువుకోవాలండి. ఈ మధ్య ఏమవుతుందంటే వివాహం విద్యనాశాయ అన్నట్టు వివాహం చేసుకుంటూనే చదువు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. లేదంటే తమకున్న ఏదైనా వృత్తి విద్యా నైపుణ్యాన్ని కూడా అందరూ వదిలేస్తున్నారు. అవన్నీ ఉంటే మనకి ఎన్ని ఉన్నా మన దగ్గర నుంచి ఇతరులు దోచుకోలేనిది మన విద్య ఒకటే. ఇప్పుడు ఈ పరిస్థితిలో అందరూ చదువుకోవాలి. చదువు ఉంటే మనకు ఒక ధైర్యం. ఈ విషయాన్ని ఒకటే నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే డ్రాప్అవుట్స్ అనేవి కాలేజీల్లో ఎక్కువ అవుతున్నాయి. ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత మానేస్తున్నారు. కానీ ఇప్పుడు చాలా కుటుంబాల్లో ప్రోత్సాహం ఇస్తున్నారు. తర్వాత చదవండి, మీరంతా చదవండి అని చెప్తూ ఉన్నారు. ఉద్యోగాలు చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడున్న కుటుంబాల్లో అత్తగారు అయితే ఏంటి, జీవిత భాగస్వాములు అయితే ఏంటి, ఇతర కుటుంబ సభ్యులు అయితే ఏంటి, అందరూ మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారండి. నిజం చెప్పాలంటే నేను కూడా నా వివాహం తర్వాతే నేను ఎంఏ పూర్తి చేశాను, పిహెచ్డి చేశానండి. దీంట్లో నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని చెప్పచ్చు. కానీ అందరూ మీరంతా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎస్కేటెడ్, లేదంటే చాలా సమాజంపై అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మీరు కొంచెం అందరినీ మోటివేట్ చేయాలని కోరుతున్నానండి. ప్రతి ఒక్కరు మోటివేట్ చేయండి, తప్పకుండా చదువుకోమని చెప్పండి. వెన్నెముకను సవరించుకోవాలి, నా వెన్నెముకను సవరించుకోవాలి, నేనుగా నిలబడాలి. చిన్నప్పుడు ఆడపిల్లవు తలెత్తకూడదు అన్న పెద్దల మాటను శిరసావహించి దించిన శిరస్సు దగ్గర మొదలైన అరిగిన వెన్నపూసలకు నెక్కాలతో పాటు నిలబడే అభ్యాసాన్ని ఇవ్వాలి. వంగి మూలలు శుభ్రం చేసి శల్యమైన నడుముకు ఆనుచానపు భావజాలపు బూసుదులపై దుడ్డుకర సాయాన్ని ఇవ్వాలి. ఏనాడో నిర్దేశమైన వంట పనితో అంట్ల పనితో వంగిపోయిన భుజాలకు బుద్ధి బలాన్ని వాడి భుజబలాన్ని ఇవ్వాలి. బిడ్డ బరువు బ్రతుకు బరువు మోసి అరిగిన జానువులకు జాగరూకత నేర్పి జానువులు నిటారుగా నిలబడే దన్నునివ్వాలి. అటు కాదు ఇటు కాదంటూ అందరు మేధావులై చూపిన దారిన తత్తరపాటుతో నడిచిన పాదాలకు కొత్త పుంతల రహదారి చూపాలి. నా వెన్నెముకను సవరించుకోవాలి. సమస్యను గుర్తించకపోతే పూర్తిగా బోలుగా మారిపోతే ప్రతికూలశంగా మారే ప్రమాదం ఉంది. నా వెన్నెముకను సవరించుకోవాలి. ఆలస్యం విషయం అవ్వచ్చు, అర్జెంటుగా వెన్నెముకను సవరించుకోవాలి. కొత్త సత్తువనివ్వాలి, కొత్త నేనుగా నిలబడాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1908లో ఏర్పడింది. అలాగే 1845 సంవత్సరం నుంచి కూడా సమాన పనికి సమాన వేతనం కావాలి, అలాగే పని గంటలు తగ్గించాలని చెప్పేసి, ప్రసూతి సెలవులు కల్పించాలని చెప్పేసి ఆనాడు ఏదైతే పెద్ద ఎత్తున పోరాడినారో ఆ పోరాడిన ఫలితంగా ఆ పోరాటంలో చనిపోయిన ధీర వనితలకు అసూలు బాస్తున్నారు. ఆ అసూలు బాసిన రోజు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు చాలామంది వ్యాపార ప్రకటనలకు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వాడుకోవడం జరుగుతుంది. ఆ వ్యాపార
వ్యాపార ప్రకటనలకు ఇది సమంజసమైంది కాదు. ఆ వ్యాపార ప్రకటనలు చేసే ఆ కంపెనీల వాళ్ళకు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాధాన్యత తెలియకపోగనా, లేదంటే దీన్ని ఎట్నో గొట్ట వ్యాపార ప్రకటనగా చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు, మా ప్రెస్టీజ్ కంపెనీని మా వస్తువులు కొనమని. ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు దీని ప్రాధాన్యత తెలుసా తెలియదని మేము అడుగుతున్నాం. ఈరోజు ఆనాడు పెద్ద ఎత్తున పోరాడిన ఫలితంగానేను రోజుకు 8 గంటల పనిని కల్పించారు. అలాగే ప్రసూతి సెలవులు కల్పించారు. ప్రతి మహిళకు ఓటు హక్కు కల్పించారు. భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా మహిళలకు ఓటు హక్కు కావాలని, అలాగే చదువుకునే హక్కు కల్పించారు, మీటింగ్ పెట్టుకునే హక్కు కల్పించారు. ఈరోజు ఇన్ని రంగాల్లో నిష్ణాతులైన మహిళలు ఈరోజు ఉన్నారంటే కనుక ఆనాడు పోరాడిన ఫలితంగానేను ఈనాడు కూడా భారతదేశంలో కానీ లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఈనాడు కొంతైనా ముందుకు అడుగులు వేస్తున్నారు. అలా అని చెప్పేసి ఈరోజు ఇప్పటికీ కూడా చాలామంది దాదాపు 35 సంవత్సరాల నుంచి కూడా అన్ని మహిళా సంఘాలు అలాగే ఇతర సంస్థలు కూడా మహిళలకు చట్టసభలో 50% రిజర్వేషన్ కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాడిన ఫలితంగానేను గతంలో కూడా ఇది చట్టసభల్లో రిజర్వేషన్ కావాలన్నప్పుడు ఇలాంటి కేంద్ర ప్రభుత్వం కూడా డొంక తిరుగుగా చేస్తున్నారు. అందుకని ఈరోజు సంస్కార భారతి ఆధ్వర్యంలో కూడా చాలా వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్కార భారతి వాళ్ళు నన్ను ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే మహిళలు భారత్ మాతాకి జై అని చెప్తారు, భారత్ మాతాకి జై అన్నప్పుడు భారత్ మాత బిడ్డలకు వాళ్ళపైన వాళ్ళకు రక్షణగా ఉంటావా, లేదంటే వాళ్ళపైన అత్యాచారాలు చేస్తుంటే ఊరుకుంటావా? భారత్ మాతకు అనే హక్కు మీకు లేదు అనే చెప్తున్నాం. ఈరోజు భారతదేశంలో కాదు, లేదంటే కర్ణాటక రాష్ట్రంలో కానీ, లేదంటే మన అనంతపురం సత్యసాయి జిల్లా ఉమ్మడి రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలో కూడా సత్యసాయి జిల్లాలో గత 4 నెలల కిందట కూడా ఇద్దరి అత్త కోడల్ని కూడా సామూహికంగా మానభంగం చేశారు. మరి ఇది ఎంతవరకు సమంజసమైంది? అందుకని అలానే కర్ణాటక రాష్ట్రంలో ఒక మాజీ మంత్రి మనవడు 2956 మంది మహిళలపైన రకరకాలుగా వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టి వాళ్ళపైన అత్యాచారం కానీ లేదంటే రకరకాల మానసికంగా ఇబ్బంది పెట్టిన ఆయన దగ్గర ఇవి ఉన్నాయి, అన్ని క్లిప్పింగ్లు ఉన్నాయి. అవన్నీ ప్రభుత్వం ఆధీనం చేసుకున్నది. మరి ఈనాడు ఏం చేశారు? ఆయన్ను అరెస్ట్ చేశారా? ఈనాటికి కూడా మహిళలపైన అమ్మాయిలపైన దాడులు చేసిన వాళ్ళను, అత్యాచారాలు చేసిన వాళ్ళను ఎవరైతే మానవ మృగాలను వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్ష పడాలా. అలాగే ఏవైతే మహిళా చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఐద్వార్ రాష్ట్ర కోశాధికారిగా రాష్ట్ర ప్రభుత్వాలను కానీ కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.